ఒక్కనే ఉన్నావు. తెలంగాణ జాతిపిత, తెలంగాణకు నిజమైన జాతిపిత ఎవరైనా ఉంటే అది ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మాత్రమే. దానికి నిజమైన అర్హులు. తెలంగాణ సాయుధ పోరాటం జరిగి రజాకారుల ఉద్యమాలు, రజాకారులను ఎదిరించడానికి జరుగుతున్న ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆనాడు నిజాం నవాబు కొండా లక్ష్మణ్ బాపూజీని ఎక్కడ దొరికితే అక్కడ మట్టు పెట్టడానికి అనేక విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కూడా ఎంతో చాకచక్యంగా తెలంగాణ వెనుకబడిన వర్గాల ఉన్నతి కోసము, ఈ తెలంగాణకు స్వతంత్రం సంపాదించడం కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ గారు విశేషమైన కృషి సాధించారు. ఆనాటి నుంచి తన జీవితకాలం అంతా కూడా ఈ తెలంగాణ ప్రాంతానికి ఏదో చేయాలి, బడుగు బలైన వర్గాలకు, వెనుకబడిన జాతులకు ఏదో రకంగా సహాయపడాలి, వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలనే ఒక కాంక్షతోని వారు ఎంతో పోరాటం చేసి ఈ తెలంగాణలో ఒక ఉన్నతమైన స్థాయిని వారు నిలబడ్డారు. ప్రతి ఒక్క వెనుకబడిన వర్గాల వారికి ఒక కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క జీవిత చరిత్ర ఎంతో ఆదర్శప్రాయణీయం. ఆంధ్రప్రదేశ్ తొలి డిప్యూటీ స్పీకర్గా కూడా చేసి రాజకీయాల్లో కూడా తన యొక్క ముద్ర వేసుకొని ప్రతి అడుగడుగునా కూడా నియంత శక్తులు వెంబడిస్తున్నా కానీ ఏ రోజు కూడా తలవకుండా ఈ విశ్వాస పాత్రునిగా తెలంగాణకు ఉండి తెలంగాణ తల్లి వైభవం చూడాలని కలగలిగినటువంటి గొప్ప మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ శాఖ తరఫున వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మలి దశ, తొలి దశ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవిని, తన శాసనసభ్యత్వాన్ని కూడా రద్దుపరుచుకొని తెలంగాణ రాష్ట్రం కోసం, సాధన కోసం వారు త్యాగం చేసిన ఘనత తెలంగాణ బాపూజీగా పేరుగాంచి చేనేత కార్మికుల కోసం నిరంతరం కష్టపడి చేనేత సహకార సంఘాలను స్థాపించి ఈరోజు ఆర్థికంగా వెనుకబడిన కుల వృత్తులని కాపాడాలనే ఉద్దేశంతో వారు ఎంతో కృషి చేసిన మహనీయుడు. అలాంటి గొప్ప వ్యక్తి చరిత్రని పాఠ్యపుస్తకాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేర్చి విద్యార్థులకి ఆయన ఆశయాల అనుగుణంగా ప్రజల్ని తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జై కొండా లక్ష్మణ్ బాపూజీ. జై.